కేసీఆర్ నుండి కౌన్సిలర్ వరకు బీఆర్ఎస్ నాయకులు చేసిందంతా అవినీతేనా? 10 ఏళ్ల పాలనలో బంగారు తెలంగాణ ఇస్తున్నామని చెబుతూ భవిష్యత్తు తరాలకు చెందాల్సిన బంగారం లాంటి సంపదను కేసీఆర్ ప్రభుత్వం అప్పనంగా దోచేసిందా? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే నిజమేమో అనిపిస్తోంది. తెలంగాణలో కేసుల పర్వం మొదలైంది. ఇన్నాళ్లు చేసిన అక్రమాలకు ఎండ్ మార్క్ పడిందంటున్నారు విశ్లేషకులు. ఒక్కో రోజు ఒక్కో మాజీ మంత్రులు బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదవుతున్న పక్షంలో వామ్మో, ఇన్నాళ్లు అధికారం అడ్డం పెట్టుకుని వీరు చేసింది ఇదా అని జనం అవాక్కవుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా అవినీతే అని, ఇందులో డైరెక్ట్గా కేసీఆర్తో పాటు హరీష్ రావుకు సైతం సంబంధాలు ఉన్నాయంటూ బలమైన వాదనలు వినిపించడమే కాకుండా కోర్టులో ఇదే అంశంపై సీనియర్ అడ్వకేట్లు కేసులు నమోదు చేస్తున్నారు. సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ ఏకంగా కేసీఆర్, హరీష్ రావుల మీదే ఫిర్యాదు చేశారంటే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబీకులు రైస్ మిల్లులపై పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేశారు. దాదాపు 9 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం మటుమైనట్లు తెలుస్తోంది. ధాన్యం కోసం వెళ్తే రైస్ మిల్లులో ధాన్యం లేకపోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. కస్టమ్ మిల్లింగ్ రైస్ కోటాలో ధాన్యం తిరిగివ్వని మిల్లుల్లో అధికారులు సోదాలు చేశారు. ఆ ధాన్యాన్ని నిజామాబాద్ జిల్లాలోని కొందరు మిల్లర్లు పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. మొత్తం 70 కోట్ల విలువ చేసే 33,328 టన్నుల ధాన్యం పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. ఇదంతా 2021-22 యాసంగి, 2022-23 వానాకాలం సీజన్లకు సంబంధించినదిగా ఐడెంటిఫై చేశారు. టెక్నికల్ సమస్యలతో మిల్లులు నడవటం లేదంటూ వడ్లను బోధన్, వర్ని, ఎడపల్లి, పెగడాపల్లిలోని ఇతర మిల్లర్లకు తరలించారని సివిల్ సప్లై ఆఫీసర్లకు మిల్లర్లు చెప్పారు. ఆయా మిల్లర్ల నుంచి తామే సీఎంఆర్కు అప్పగిస్తామని లెటర్లు తీసుకొని ఆఫీసర్లకు ఇచ్చారు. తమ మిల్లులు టెక్నికల్ సమస్యలతో పనిచేయడం లేదని షకీల్ కుటుంబ సభ్యులు చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ అంటూ ఎన్నికల వేళ సందడి చేసిన మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గురించి మాట్లాడుకోవాలి. గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో షామీర్పేట పోలీస్ స్టేషన్లో మల్లారెడ్డిపై పోలీసులు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు ఆయన అనుచరులు 9 మందిపై కేసులు నమోదయ్యాయి. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా 3 చింతలపల్లి మండలం కేశవరం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 33, 34, 35లో 47 ఎకరాల వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని బినామీ అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేసి భూమిని కాజేశారని బాధితులు వెల్లడించారు. షామీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేసినట్లు వారు తెలిపారు. మొత్తం 47 ఎకరాలు కబ్జా చేశారని ఫిర్యాదుల్లో బాధితులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇక జీవన్ రెడ్డి సంగతి సరే, ఏకంగా ఆర్టీసీకే పంగనామాలు పెట్టేశాడు. నిజామాబాద్ ఆర్మూర్లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్కు ఆర్టీసీ అధికారులు నోటీసులు పంపించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి జీవన్ మాల్ అనే షాపింగ్ మాల్ ఉంది. అయితే ఆర్టీసీకి సంబంధించిన స్థలంలో జీవన్ రెడ్డి ఈ మాల్ నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆర్టీసీకి జీవన్ మాల్ 8 కోట్ల రూపాయలను బకాయి పడినట్లు సమాచారం. 8 కోట్ల బకాయిలు చెల్లించని కారణంగా ఏ క్షణమైనా సీజ్ చేస్తామని మాల్ ఎదుట మైక్లో అనౌన్స్ చేశారు అధికారులు. దీంతో షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న వ్యాపారస్తులకు ఖాళీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో అందులోని వ్యాపారులు అయోమయంలో పడ్డారు. అధికారంలో ఉన్నంత వరకు అందినంత దోచుకోవటం రాజకీయ నాయకులకు కొత్తేమీ కాదు. కానీ అధికారం పోయిన తర్వాత కూడా దోపిడీ స్వభావం పోదు అని నిరూపించారు బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ అనుచరులు. ఆఫీస్లోని ఫర్నిచర్తో పాటు కంప్యూటర్లు, ఫైళ్లు తరలించే ప్రయత్నం చేశారు. సమయానికి ఓయూ విద్యార్థి నేతలు వారిని అడ్డుకోకపోయి ఉంటే ఈ పాటికి అవి చేరాల్సిన చోటికి చేరేవి. కేసీఆర్ నుండి కౌన్సిలర్ వరకు బీఆర్ఎస్ నాయకులు చేసిందంతా అవినీతి అని, 10 ఏళ్ల పాలనలో బంగారు తెలంగాణ ఇస్తున్నామని చెబుతూ భవిష్యత్తు తరాలకు చెందాల్సిన బంగారం లాంటి సంపదను కేసీఆర్ ప్రభుత్వం అప్పనంగా దోచేసిందని ఒకవైపు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, బీఆర్ఎస్ నాయకులపై ఇప్పటికీ కేసులు కూడా నమోదవుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఇటు అధికారం కోల్పోయిన తర్వాత ఇటు బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలు రోజుకు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించి అక్రమాలు రోజుకు వెలుగు చూస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు అటు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సంబంధించి అటు రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సంబంధించి తన భార్యపై 20 కోట్ల అప్పు తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా వడ్డీతో పాటు ఏది కూడా చెల్లించలేదంటూ కూడా నోటీసులు ఇచ్చారు. సుమారు 42 కోట్ల
డబ్బులు వడ్డీతో సహా చెల్లించాలంటూ కూడా ఫైనాన్స్ కార్పొరేషన్ నోటీస్ ఇచ్చిన పరిస్థితి. అంతేకాకుండా జీవన్ రెడ్డికి సంబంధించి అటు ఆర్మూర్ నగరంలో ఆర్టీసీ సంబంధించిన స్థలాన్ని లీజుకు తీసుకుని ఒక మాల్ నిర్మించారు. ఆ మాల్ కు సంబంధించి లీజుకు సంబంధించిన డబ్బులు ఇప్పటికి కూడా చెల్లించలేనంటూ కూడా అటు ఆర్టీసీ టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా నోటీసు జారీ చేశారు. సుమారు 8 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి, త్వరగా చెల్లించాలి, లేదంటే మూసివేస్తామంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి. అంతేకాకుండా విద్యుత్ బకాయిలు కూడా చెల్లించకపోవడంతో అది విద్యుత్ సంబంధించిన ట్రాన్స్కో అధికారులు కూడా విద్యుత్ నిలిపివేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా ఇటు బోధనకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే షకీల్ సంబంధించిన అక్రమాలు కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. షకీల్ సంబంధించిన బంధువులు, అతనికి బినామీలుగా ఉన్న కొన్ని రైస్ మిల్ సంబంధించి కూడా టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. గత 2 రోజులుగా నిర్వహించిన దాడుల్లో పలు నమ్మలేని నిజాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా సిఎంఆర్ సంబంధించిన వరి కొనుగోలు వరి కొనుగోలు కేంద్రాల్లో అటు రైతుల దగ్గర నుంచి సేకరించిన వరి ధాన్యాలని అటు రైస్ మిల్లో పంపించి అక్కడ వరి బియ్యంగా మార్పిడి చేస్తారు. ఈ క్రమంలో చాలా వరకు కూడా ప్రభుత్వం కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని అటు బోధనకు సంబంధించి షకీల్ సంబంధించిన బంధువులు, బినామీలకు సంబంధించిన రైస్ మిల్స్ తరలించారు. అయితే గత యాసంగికి సంబంధించిన సుమారు భారీగా వరి ధాన్యాన్ని కూడా ఇప్పటి వరకు కూడా లెక్కలోకి చూపించిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తంగా అటు బోధనలకు సంబంధించి సుమారు 70 కోట్ల విలువ చేసే 33,328 టన్నుల వరి ధాన్యం పక్కదారి పట్టినట్టు కూడా అధికారులు గుర్తించారు. ఇదంతా 2021, 2022, 2022, 2023 సంబంధించి వానాకాలం సీజన్లకు సంబంధించిగా ఐడెంటిఫై చేసినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా టెక్నికల్ ప్రాబ్లమ్ సంబంధించి అటు రైస్ మిల్స్ ఏవైతే ఉన్నాయో బోధనకు సంబంధించి సుమారు షకీల్ సంబంధించి 4 నుండి 6 రైస్ మిల్స్ కూడా ఉన్నాయి. దానికి సంబంధించి టెక్నికల్ ప్రాబ్లం ఉందంటూ కూడా దాన్ని వరి ధాన్యాన్ని సుమారు అటు బోధనతో పాటు వర్ని, ఎడపల్లి, పెగడపల్లితో పాటు ఇతర మిల్లర్లకు తరలించి దాన్ని తిరిగి అప్పగిస్తామంటూ కూడా ఆఫీసర్లకు చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా దాని లెక్కలు చూపించలేదు, అప్పగించలేదు. దీంతో అధికారులు దానికి సంబంధించి వరి ధాన్యం కొనుగోలు వరి ఏవైతే ఉన్నాయో సిఎంఆర్ సంబంధించిన ధాన్యానికి సంబంధించి లెక్కలు తీసేందుకు ఆరా తీసేందుకు వెళ్లారు. అయితే అక్కడ వరి ధాన్యం ఎక్కడ కూడా లేకపోవడంతో అధికారులు ఆశ్చర్యపోయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తంగా సుమారు 70 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని అటు మహారాష్ట్రకు తరలించారన్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అటు టాస్క్ ఫోర్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు కేసు నమోదు చేసుకుని దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం ఒక్కొక్కటిగా ఇప్పుడు తాజాగా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తో పాటు మొన్నటి వరకు జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఇలా ఒక్కొక్కరిగా నిజాలు, గతంలో చేసిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి తీస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీనికి సంబంధించి అటు ప్రజా సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటు ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసి అధికారాన్ని దుర్వినియోగం చేసిన మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు ప్రతిపక్షాలు ఇతర పార్టీకి సంబంధించిన నేతలు కోరుతున్నారు. అలాగే ప్రజా సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ కిషోర్.